నంద్యాల జిల్లా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక అభినందనలు. ఈరోజు మా సహచర సీనియర్ మంత్రివర్యులు ఫారూక్ గారితో కలిసి నంద్యాలలో ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి కర్నూలులో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం నుంచి అక్కడ ఉన్నటువంటి గాయత్రి గో సమాజం వారు ఆ గోశాల పరిశీలన చేసుకొని పోతూ ఫారూక్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ నంద్యాల జిల్లా విషయాల గురించి మాట్లాడాలని ఇక్కడ ఆగడం జరిగింది. ఈరోజు దేవాదాయ శాఖ ఒక ప్రత్యేక ప్రతిపత్తిని తీసుకొని పనిచేయడం జరుగుతుంది. గతంలో దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ ఇంత పెద్ద ఎత్తున జిల్లాలకు వెళ్ళి రివ్యూ చేసి జిల్లా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి దేవాలయాల పునర్నిర్మాణం కానీ ఆలయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ గతంలో ఎన్నడూ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక రాష్ట్రాన్ని మనం ప్రత్యేక శ్రద్ధతో దీన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక రంగం అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటిది ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా ప్రభుత్వం యొక్క విధానం. అందులో భాగంగా ఇవాళ దేవాదాయ శాఖలో ధూపదీప నైవేద్యం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన పథకం. ఈ పథకాన్ని ప్రతి ఆలయంలో కూడా ఎక్కడైతే ఆర్థిక వనరులు తక్కువ ఉంటాయో ఆ ఆలయంలో కనీసం దీపం వెలిగించే ఆర్థిక స్తోమత ఉండదో అటువంటి వాటిని ఎంపిక చేసుకొని అది ఏ నియోజకవర్గంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వాటన్నిటినీ కూడా సర్వే చేసి గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యుల ద్వారా వచ్చినటువంటి వాటన్నిటికీ ప్రత్యేక శ్రద్ధతో ప్రతి నెల 10,000 రూపాయలు ఆ ఆలయంలో పనిచేస్తున్నటువంటి అర్చకుని బ్యాంక్ అకౌంట్కి పంపిస్తాం. ఈ విధంగా మేము చేసినటువంటి ప్రక్రియ ఈ ఒక సంవత్సరం 4 మాసాలు పూర్తయ్యే సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ధూపదీప నైవేద్యాలు 5,821 ఆలయాలకి ఈ పథకం అమలు చేస్తూ ఉన్నాం. 10,000 రూపాయల లెక్కన వాళ్ళకి ప్రతి నెల పంపిస్తూ 69,85,00,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున చిన్న ఆలయాలకి వనరులను సమకూర్చినటువంటి పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా లేదు. ఆనాడు దీపం వెలిగించకపోతే వెలగలేదనే వాళ్ళే తప్ప వెలిగించే ప్రయత్నం చేసింది ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. ఇక రెండవ అత్యంత ప్రధానమైనటువంటి కార్యక్రమం కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి దేవాలయాల యొక్క పునర్నిర్మాణం. పురాతనమైనటువంటి ఆలయాలు ఎవరో చక్రవర్తులు, రాజులు, జమీందారులు, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి స్థితిమంతులు కట్టిన ఆలయాలు ఇవాళ అవి పాడుబడిపోవడం, అవి కూలిపోవడం, అవి పూజకి అనర్హం కావడం, ఇలాంటి పరిస్థితులు ఉన్న ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసి వాటిని ఆయా ప్రాంతాల్లో, గ్రామాల్లో భక్తులకి అందచేయాలనేటువంటి ఉద్దేశంతో కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక ఫండ్ను మేము క్రియేట్ చేసుకొని దాంతో నిధులు సమకూర్చుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలని పునర్నిర్మించడానికి ఇప్పటికే మంజూరులు ఇవ్వడం జరిగింది. జీవో విడుదల చేసాం. 19వ తారీఖున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారి నాయకత్వంలో అందరూ సెక్రటరీలు దీనికి ఎవరైతే సరిపోతారో దానికి ఉన్నటువంటి కార్యదర్శులు, హెచ్ఓడీలు వాళ్ళందరితోటి ఆయన సమీక్షా సమావేశం చేస్తారు.
అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే తొలి సమీక్షా సమావేశం చేస్తారు. ఆ తర్వాత 27 పుష్కరాలు పూర్తయ్యే వరకు, విజయవంతం అయ్యే వరకు వీటన్నిటికీ ఆయా మంత్రివర్గ సభ్యులు ఎక్కడికక్కడ ఎవరెవరు బాధ్యతలు వాళ్ళు నిర్వహించడానికి మేము సమీక్షించుకుంటూ అవసరమైన నిధులు కేటాయిస్తూ పెద్ద ఎత్తున ఈ యొక్క గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలని విజయవంతం చేయాలని దృఢ నిశ్చయంతో ఇవాల్టి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంది. థ్యాంక్ యూ. సరే, నవంబర్ 3 మాసాల్లో 3 విడతల్లో మేము మంజూరు చేసినటువంటి ఆలయాలు దాదాపుగా 492 ఆలయాలని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించి ఆదేశాలు ఇచ్చి దానికి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. దానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చు 595,75,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం చెల్లించి కొన్ని 18 మాసాలు ఆయా స్థాయిని బట్టి, కొన్ని 24 మాసాల్లో పునర్నిర్మాణం చేయాలని దేవాదాయ శాఖ అధికారులకి, ఇంజనీర్లకి, స్థపతులకి ఆదేశాలు ఇచ్చి పనులు మొదలు పెడుతూ ఉన్నాం. మంజూరు ఇవ్వడం పూర్తయింది. వాటి టెండర్లు పిలవడం కూడా పూర్తయింది. ఈ మాసం నుంచి ఎక్కడైతే ఆలయాలు టెండర్లు పూర్తవుతాయో వాటన్నిటినీ ప్రారంభించమని, పునాదికి శంకుస్థాపనలు చేయమని స్థానిక శాసనసభ్యుల్ని, ఆయా ప్రాంతాల జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రుల్ని కోరి వారి ద్వారా ఇవి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. నంద్యాల జిల్లాలో నేను గతంలోనే ఇక్కడికి రావడం జరిగింది. మహానంది దేవాలయాలని, అలాగే మరి బనగానపల్లిలో మరొక ఆలయాన్ని ప్రారంభించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అప్పుడు కూడా అన్నీ కూడా వివరాలు కనుక్కొని, వివరాలు సేకరించి అవసరమైన నిధులు మంజూరు చేశాం. ఇవాళ రాయలసీమ జిల్లాల్లో నంద్యాల జిల్లా ధూపదీప నైవేద్యాల మంజూరులో ముందుంది అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నారు. 309 ఆలయాలకి ధూపదీప నైవేద్యాల సౌకర్యం ఏర్పాటు చేసి 37,08,00,000 రూపాయలు వాళ్ళకి విడుదల చేస్తున్నాం. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి డబ్బు వస్తూ ఉంది, అక్కడ ఉన్నటువంటి అర్చకుల అకౌంట్లలోకి. అలాగే కామన్ గుడ్ ఫండ్లో ఈ 2024 తర్వాత వచ్చినటువంటి అన్ని ఆలయాలని 29 ఆలయాలు మా దృష్టికి వచ్చాయి. స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఇచ్చింది కానీ, శాసనసభ్యులు ఇచ్చింది కానీ, వీటన్నిటినీ తీసుకొని వాటికి అంచనాలు తయారు చేసి ఇవాళ మంజూరు చేసాం. 29 ఆలయాలకి 32,41,00,000 రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులు చేపట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనితో పాటు ఈరోజు రాష్ట్రంలో 1472 ఆలయాలు ఇవాళ మా దగ్గర ఉన్నాయి. ట్రస్ట్ బోర్డులు, పాలక వర్గాలు వేయడానికి అర్హత కలిగినటువంటి ఆలయాలు మొత్తం మీద 27 ఆలయాలు మా శాఖలో ఉన్నాయి. ఈ 27 ఆలయాల్లో ట్రస్ట్ బోర్డులు, పాలక వర్గాలను నియమించడానికి అర్హత కలిగిన ఆలయాలు 1472 వచ్చాయి. 1472 ఆలయాల్లో 932 ఆలయాలకి పాలక వర్గాలని ఇప్పటికే ఏర్పాటు చేశాం. వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి వాళ్ళ పని ప్రారంభించడం కూడా జరిగింది. 97 ఆలయాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. కొన్ని పాలక వర్గాల అవసరం లేదని ఎగ్జామ్షన్లు గతంలో ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. ఇక 443 ఆలయాలకి మేము పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నాం, నోటిఫికేషన్లు ఇచ్చాం. త్వరలోనే ఈ ఆలయాలకు కూడా పాలక వర్గాలను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో దీపం వెలిగించడంతో, స్వామి యొక్క పూజా కైంకర్యాలతోటి కార్యక్రమాలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ ఆలయాల పరిరక్షణలో
ఇవాళ ప్రభుత్వం తన యొక్క దృష్టిని సారించి కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కృషి చేస్తూను నిధులకి ఎలాంటి అవాంతరం లేదు. నిన్ననే ఒక జీవో విడుదల చేసాం, మీకు అందరికి కూడా తెలుసు. 12 సంవత్సరాల క్రితం ఒకసారి గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆ గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు 12 సంవత్సరాల క్రితం వస్తే వాటిని అప్పుడు కూడా ఆనాడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత గోదావరికి పుష్కరాలు వచ్చాయి. దానికి 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తారీఖు వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి. ఒక సంవత్సరం దాటాక 2028లో కృష్ణా పుష్కరాలు వస్తాయి. కృష్ణా పుష్కరాలు కూడా అంతే స్థాయిలో చేయడానికి ఇంకా సమయం దానికి కేటాయించాలని, అలాగే అధికారులకు కూడా తేదీలు ఖరారు చేయమని చెప్పి కోరాం. దీనికి దేవాదాయ శాఖలో ఉన్నటువంటి వైదిక పండితులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వైదిక పండితులు కలిసి ఒక నిర్ణయం చేసి కృష్ణా పుష్కరాలకు కూడా ఒక తేదీ ఖరారు చేస్తారు. కర్నూలులో కార్యక్రమం ఏంటంటే రాయలసీమ ఉమ్మడి జిల్లాలన్నింటికీ కలిపి ఒక జోనల్ కార్యాలయం ఉంటే ఆ జోనల్ కార్యాలయం అంతా 4-5 భవనాల్లో అక్కడక్కడ రెంట్లకు తీసుకొని భవనాల్లో ఉన్నాయి ఆఫీసులు. ఇవాళ అన్ని ఆఫీసుల్ని ఒక గొడుగు కిందకి తేవాలి, ఒక భవనంలోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం విజయవాడ గొల్లపూడిలో నూతనంగా నిర్మించాం. అంతటి అద్భుతమైనటువంటి భవనాన్ని తిరిగి మన రాయలసీమ ప్రాంతంలో కర్నూలు కేంద్రంగా ఆ భవనాన్ని నిర్మించాం. 4-5 కార్యాలయాలు ఒకే భవనం కింద 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి దాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. రాయలసీమ యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ దేవాదాయ శాఖ కూడా రాయలసీమలో ఉన్నటువంటి అనేక ఆలయాల యొక్క ప్రాధాన్యతకి అనుగుణంగా ఒక అద్భుతమైన భవనాన్ని అక్కడ నిర్మాణం చేయడం జరిగింది.